సింహరాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల్లో సామాన్యంగా ఉంటుంది. ఏదైనా ఒక పని చేస్తే అది వెనక్కి వెళ్ళడం లేదా కొంత నిదానంగా సాగడం అనేది జరుగుతుంది. మీకున్న పలుకుబడితో ఎంత ప్రయత్నం చేసినా ఒకసారి వెనకడుగు వేయాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. అయితే వృత్తి ఉద్యోగాలలో కొంతవరకు నిదానంగా ఉండి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన విషయం. అలాగే వ్యాపార పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారం కావచ్చు లేదా మీ సొంత వ్యాపారం కావచ్చు, కొంత నిదానంగా సాగుతుంది. పెట్టిన పెట్టుబడికి వచ్చిన లాభాలకి వ్యత్యాసం ఎంత ఉంటుంది. అయితే స్థిరంగా నిలబడి వాటిని వృద్ధి చేసుకునే బాధ్యత మీద దృష్టి సారించండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ వారం వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా వ్యాపారం మీద దృష్టి పెట్టినట్లయితే భవిష్యత్తు వరకు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైనా ఉన్నాయో అవి తొలగిపోతాయి. అవి చిన్న సమస్య ఉన్నా కూడా అవి తట్టుకుని ముందుకు వెళ్తారు. దాని ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు. అయితే వ్యాపార పరంగా కావచ్చు వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు ఈ వారం మీకు బాగున్న సంపాదన విషయంలో ధనం ఖర్చు చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రూపాయి వచ్చింది ₹2 ఖర్చు ఉంటుంది. అది ఎలా వస్తుందో ఎలా వెళ్తుందో కూడా తెలియదు. అదొకటి. ఇంకోటి, స్నేహితులే కదా అని ధనాన్ని అప్పుగా ఇవ్వడం, అది మీకు రాకపోవడం, ఈ సమయంలో మీరు అడిగితే అది విరోధం కావడం కూడా జరుగుతుంది. షూరిటీ విషయంలో ధనం ఇచ్చేటప్పుడు పుచ్చుకునేటప్పుడు కొన్ని విషయాలు జాగ్రత్త వహించడం చెప్పదగినది. దాని ద్వారా బంధువర్గంలో కూడా విరోధులు అయ్యే అవకాశం గోచరిస్తుంది. మీరు మంచికి వెళ్తారు కానీ అక్కడ చెడు జరుగుతుంది. మీరు బాగున్నారు, సరే డబ్బులు అప్పుకి ఇవ్వండి అని అడుగుతారు. ఈ వారంలో ఇచ్చేస్తారు, 2 రోజులు ఇస్తాడు, 2 కాదు కదా 2 నెలలైనా ఇవ్వరు. కాబట్టి ధనం విషయంలోనే కొన్ని జాగ్రత్తలు ఉన్నది. ఏదైనా గొడవలు వచ్చినా ధనం విషయంలోనే గొడవ వస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. వాటిని జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. అలాగే శుభకార్యాల విషయంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. మంచి వివాహ సంబంధం చూడగలుగుతారు. పెళ్లి సంబంధం చేయాలనుకుంటారు, సంబంధం కుదురుతుంది. అయితే సంబంధానికి కొంచెం ధనం విషయంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అవి జాగ్రత్త తీసుకోండి. మొత్తం మీద కుటుంబ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ వారం తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. సంతాన పురోగతి బాగుంటుంది. జ్యేష్ఠ కుమార్తె వల్ల మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విద్య పట్ల మంచి శ్రద్ధ కనబరుస్తారు. చేసిన కృషి ఫలిస్తుంది. అలాగే ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం వీరికి అనుకూలిస్తాయి. వీసా స్టాంపింగ్ సంబంధించి అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ఉన్నవారికి, ఉద్యోగ ప్రయత్నం చేసుకునే వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అలాగే వైద్య వృత్తిలో ఉన్నవారికి, సినిమా ఫీల్డ్లో ఉన్నవారికి, సాఫ్ట్వేర్, చార్టెడ్ అకౌంట్స్, టెక్నీషియన్స్, ఫ్యాషన్ డిజైన్లో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. చేసే పనిలో కృషి పట్టుదల ఎంతో ముఖ్యం. అది ఉపయోగించుకోండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయం పఠించడం, అలాగే సోమవారం నాడు శివుడు అభిషేకం చేయించడం చెప్పదగినది. ఏదైనా గుడిలో కానీ లేదా బయట ఎవరికైనా తెల్లటి వస్త్రం దానంగా ఇవ్వండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాధన, అలాగే ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ గుగ్గిలం వేయండి. నరదిష్టి ఏమైనా ఉంటే తొలగిపోతుంది. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి